హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొన్ని రోజుల్లో మన ముందుకి బిగ్ బాస్ సీజన్ 9 అయితే రాబోతుంది. సో ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ అండ్ బీబీ అగ్ని పరీక్ష ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాము. ప్రతిదీ కవర్ చేసేద్దాము. లాంగ్ వీడియో చేయబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 7వ తారీఖు అయితే చాలా గ్రాండ్గా అయితే ఉండబోతుంది అనమాట. అండ్ ఇది మాత్రం 100% కన్ఫర్మ్డ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ అదనమాట. మీకు అందరికీ తెలిసిందే కదా, బిగ్ బాస్ ఎప్పుడు సెప్టెంబర్లోనే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అదొక సెంటిమెంట్ అనమాట వాళ్ళకి. మీరు చూసుకుంటే సీజన్ 4 కావచ్చు, సీజన్ 5, సీజన్ 7 ఇవన్నీ సెప్టెంబర్లోనే స్టార్ట్ చేశారు. అవన్నీ బాగా హిట్ అయ్యాయి. సో అందుకనే ఆ సెంటిమెంట్ని ఫాలో అవుతున్నారు అండ్ సెప్టెంబర్లో స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి కంటెస్టెంట్స్ ఎవరు? కంటెస్టెంట్స్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఎవ్వరూ కన్ఫర్మ్ కాలేదంట. అండ్ కొంతమందిని అప్రోచ్ అయ్యారంట జస్ట్. సో అది. అండ్ ఇక ఈ వారం అంతా టీబీ టీమ్ కామన్ మ్యాన్ సెలక్షన్స్లో చాలా బిజీగా ఉంటారనమాట. అండ్ కామన్ మ్యాన్ సెలక్షన్స్ కూడా చాలా పకడ్బందీగా జరుగుతున్నాయని బయట టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇక కంటెస్టెంట్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు ఈసారి చాలా పెద్ద సెలబ్రిటీలని, బాగా పేరున్న, పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ని అయితే తీసుకురాబోతున్నారని టాక్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కామన్ మ్యాన్ ఎక్కువ మందిని తీసుకోవాలని చూస్తున్నారంట. సో అలా అయితే వీళ్ళకి బడ్జెట్ ఎక్కువ మిగిలిద్ది కదా. సో దాంతో ఒక మంచి సెలబ్రిటీస్ని తీసుకురావడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరెవరు రావచ్చంటే, ముందుగా వచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి మోక్ష రావచ్చంట. సో సో తను మీకు అందరికీ తెలుసు కదా, రీసెంట్ టైమ్స్లో బాగా వైరల్ అయిన క్యాండిడేట్ అనే చెప్పాలి. సో తనైతే మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గౌడ అండ్ అమర్దీప్ వైఫ్ అనమాట. సో తను చాలా మంచి బిహేవియర్ ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్ అని అయితే నేను విన్నా. సో మరి తనైతే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి కావ్యశ్రీ. కావ్యశ్రీ మీకు అందరికీ తెలిసిన కంటెస్టెంటే. అండ్ తనైతే రాబోతుంది. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి జెంట్స్లో వచ్చేసి నా బిత్తిరి సత్తి గారు అయితే రాబోతున్నారనమాట. బిత్తిరి సత్తి మీకు అందరికీ తెలుసు అండ్ చాలా మంచి కమీడియన్ అనే చెప్పాలి. సో తనైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అనే చెప్పాలి. సో లాస్ట్లో ఏమైనా చేంజెస్ జరిగితే తను రాకపోవచ్చు. ఇప్పటికైతే తను కన్ఫర్మ్ అయ్యాడనే చెప్పాలి. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ నుండి ఇమాన్యువల్ అనమాట. సో ఇమాన్యువల్ మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. ఇక నెక్స్ట్ వచ్చేసి మన రీతు చౌదరి, యాక్ట్రెస్, సీరియల్ యాక్ట్రెస్ అనమాట. అండ్ కొన్ని షోస్లో కూడా చేస్తున్నారు. సో రీతు చౌదరి లాస్ట్ సీజనే రావాలి. సో ఈ సీజన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పెద్ద ఇద్దరు సెలబ్రిటీస్ని తీసుకురాబోతున్నారంట. అండ్ అలా ఇలా పాపులారిటీ లేదంట వాళ్ళకి. సో ఇద్దరు పెద్ద సెలబ్రిటీస్ అయితే రాబోతున్నారు. సో వాళ్ళ పేర్లు వచ్చాక నేను చెప్తా. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి కామన్ మ్యాన్ సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఆగస్టు 17వ తారీఖు ఈ బీబీ అగ్ని పరీక్ష స్టార్ట్ కాబోతుంది. సో ఇందులో జడ్జెస్గా ఎవరు ఉంటారో ఆల్రెడీ చెప్పా కదా, శివాజీ గారు రాబోతున్నారు అండ్ కౌశల్ రాబోతున్నాడు, బిందు మాధవి రాబోతుంది. అండ్ ఇంకొచ్చేసి మన నవదీప్ సీజన్ 1 ఉన్నాడు కదా, సీజన్ 1లో ఉన్నాడు కదా, నవదీప్ రాబోతున్నాడు. సో ఇలా వీళ్ళందరూ జడ్జెస్గా అయితే ఉండబోతున్నారు. అండ్ ఈ షోకి యాంకర్ వచ్చేసి మన శ్రీముఖి అయితే ఉండబోతుంది. సో వీళ్ళైతే జడ్జెస్ అండ్ యాంకర్ అనమాట. అండ్ 40 మంది అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారనమాట. అందరినీ ఫిల్టర్ చేసి 40 మందిని అయితే తీసుకున్నారు. మీకు ప్రోమోలో నాగార్జున గారు చెప్పారు కదా, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ రెస్పాన్స్, మీ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఫైనల్గా 40 మందిని అయితే సెలెక్ట్ చేసాం, ఈ 40 మందితో బీబీ అగ్ని పరీక్ష అనే షో పెట్టబోతున్నాం అని చెప్పారు కదా. సో అదే అనమాట, 40 మందితో షో అయితే రన్ చేయబోతున్నారు. అండ్ బిగ్ బాస్ జాతర అయితే మొదలైపోయిందనే చెప్పాలి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఒక నెల ముందుగానే మన బిగ్ బాస్ పండగ అయితే మొదలైపోయింది. సో ఇక అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. అండ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో చూద్దాం.